హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నాగుల చవితి రోజున మేమైతే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళామండి. ఏలూరు కాలువ వారనే ఉంటుంది కదండీ! చిన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి ఇది. మాకు తాడేపల్లిగూడెంలో పక్కనే వినాయకుడి గుడి. ఇదిగోండి పిల్లలెళ్ళేది వినాయకుడి గుడి. ఫస్ట్ అయితే ఆ వినాయకుడి గుడిని ముందు వినాయకుడిని దర్శించుకుని అదిగోండి ఇక సరిగ్గా కనిపించట్లేదు వినాయకుడు లోంచి ఎక్కడ కాంతి. ఈ వినాయకుడి గుడిలోంచి ఇటు సుబ్రహ్మణ్య స్వామి గుడిలోకి ఇలా దారి ఉంటదండి. ఊసలతో కట్టి ఇక్కడ స్టెప్స్ వచ్చి, ఈ స్టెప్స్ నుంచి ఇలాగ మేమైతే సుబ్రహ్మణ్య స్వామి గుడిలోకెళ్తాం. అలా ముందు నుంచి కూడా డైరెక్ట్ దారి ఉంటుంది. ఇదిగోండి నాగుల చవితి మూలాన మొత్తం అంతా లైన్ ఫార్మ్ చేశారు. ఇది వినాయకుడి గుడి అండి. వినాయకుడు గుడి దాటి మేము ఈ లోనకొచ్చి ఇదిగోండి ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఆ బ్యాక్ సైడ్ నుంచి వస్తాం కదా అన్నాం కదా! ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో నాగుల చవితి రోజున ఇదిగోండి ఇలాగా ఖాళీ అయితే ఉండదండి. మంగళవారం అసలే ఖాళీ ఉండదు. నాగుల చవితి రోజున అయితే ఇదిగో పుట్టలో పాలు పోసి వచ్చి అందరూ లైన్ ఫామ్ చేశారు. ఇదిగో నేను చూపిస్తున్న స్వామివారిని కళ్యాణం చేసినప్పుడు కూడా చేస్తారండి. ఈ లోన స్వామివారిని తీయాలంటే కనిపించట్లేదు. అందుకే వీలు పడలేదు. మేమైతే ఇదిగోండి ప్రతి మంగళవారం కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడికే వెళ్తాము. ఇది ఏలూరు రోడ్లో కాలువవారన ఉన్న చిన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటారండి. గుడి ఇదిగోండి ఇక్కడే పాలు గట్ట పోస్తాము. ఇలాగ లైన్స్ ఉన్నాయి కదండీ! మేము ఆ లైన్‌లోకెళ్ళి నుంచుని ఇలా వచ్చామండి. బ్యాక్ సైడ్ నుంచే వచ్చాము. నెక్స్ట్ వచ్చి దీని పక్కనే శంకరమఠం అని శివాలయం క హ్మ్. అదిగోండి శివాలయం ఉంటుంది. స్ఫటికలింగంతో ఉంటుంది. శంకరాచార్యులు ఎనకాల. ఇదైతే భోజనశాల అన్నీ స్వామివారికి వంటలు గట్టా చేయడం. ఇదిగోండి ఇదంతా శివాలయం ఆవరణం అండి. శంకరమఠం అంటారు. ఇక్కడ సర్వమంగళాదేవి కూడా ఉంటారు. మంగళవారం సాయంత్రం అయితే పూజలు మాత్రం చాలా గట్టిగా చేస్తారండి. మంగళవారం సాయంత్రం పెళ్ళిళ్ళు అవ్వలేని వాళ్ళకి అవుతుందండి. ఇక్కడ పూజ గట్టా బాగా చేస్తారు. సోమవారం డైలీ తీస్తారండి ఈ గుడి కూడా శంకరమఠం. మేమైతే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఈ గుడికి కూడా వస్తామండి. ఇక్కడే నవగ్రహాలు కూడా ఉంటాయి. ఆ నవగ్రహాలకి గట్ట దండం పెట్టుకుని అన్నీ చేసుకుని ఇదిగోండి ఇదంతా శంకరమఠంలో ఉన్న ఆవరణం అండి. ఈ వాల్‌కి అయితే ఇదిగోండి ఇలాగ పిక్చర్స్ వేశారండి. చక్కగా చెక్కి అన్నీ బాగా చేశారు. ఇది కూడా ఈ మధ్యనే ఈ వాల్స్ గట్ట కట్టారు గోడ. అంతకుముందు కొంచెం ఎదరకుండేదండి. ఇంగోండి ఇంకా పెయింట్‌లేస్తున్నారు. ఇప్పుడైతే స్టార్ట్ చేశారు పెయింట్‌లేయడం. ఈ పక్కన పోలేరమ్మవారని వేప చెట్టు కిందే ఉంటారండి ఈ గుడి ఆవరణలో. ఇదిగోండి నవగ్రహాలు ఉంటాయన్నాను కదండీ! ఇదిగోండి ఇక్కడే. ఈ నవగ్రహాలకి మేమైతే